ఆ బోర్డు చూసి నవ్వుకున్నారు. సా ఎవరైనా భయపెట్టడానికి పెట్టారు. వేవేరు గట్టిగారు. ఇది కేవలం ఒక జోక్ లాగా ఉంది. అవును, నిజంగా వేరే విషయం. అయితే మనం ముందుకు వెళ్దాం. అవును, కానీ జాగ్రత్తగా. ఏమిటిది? చుట్టూ నిశ్శబ్దంగా ఉంది. ఇది చాలా వింతగా. అవును, గాలి కూడా ఆగిపోయింది. ఒక వింత నిశ్శబ్దం అలుముకుంది. ఏమిటిది? ఈ గుర్తులు ఎవరివి? చిన్న పిల్లవాడి కాలిముద్రలా ఉన్నాయి. కాని ఇక్కడ ఎవరూ కనిపించటం లేదే. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాడో? ఏదైనా అయ్యి ఉంటే? ఆ కాలిముద్రలు ముందుకు కాకుండా వాళ్ల వైపే నెమ్మదిగా వస్తున్నాయి. అందరూ భయంతో నిలబడ్డారు. అప్పుడే దూరంలో ఒక మహిళ ఏటు పేరు పిలిపించింది. ఆ ఏడుపు శబ్దం రోడ్డు చివర ఉన్న పొగంచు మధ్య నుంచి విని, ఎవరైనా సహాయం చేయండి. ఆ స్వరం విన్నవాడు తిరిగే మనిషిగా రాడో. అమ్మా, మీకేమైంది? అమ్మా, దయచేసి తల తిప్పండి. రవి, మనం వచ్చిన దారి ఎక్కడా? ఏంటి శేఖర్, వెనక్కి తిరిగి చూడు. అదిగో, రోడ్డు మొత్తం మాయమైపోయింది. అది ఎలా జరగగలదు? మనం కల్లో ఉన్నామా? ఇప్పుడే మీలో ఒకరు నాతో రావాలి. అందరూ వెనక్కి పరిగెత్తడానికి ప్రయత్నించారు. కానీ ఎంత పరిగెత్తినా అదే రోడ్డుపైనే తిరిగి నిలబడ్డారు. ఆ మహిళ నవ్వు భయంతో కణితండి. ఈ రోడ్డుపై చనిపోయిన వారి ఆత్మ ఆయితరు వారిని ఎంతుంది, వెంట తీసుకెళ్తుంది. భయపడకండి, దేవుణ్ణి మాత్రమే నమ్మండి. ఓం శాంతి శాంతి శాంతి. దేవా, మా ప్రార్థన విను. మాకు శాంతి మరియు ధైర్యం ఇవ్వు. ప్రార్థన ముగిసిన వెంటనే ఒక ప్రకాశవంతమైన వెలుగు ఆ రోడ్డంతా కమ్మేసింది. ఆ మహిళ రూపము క్షణాల్లో మాయమైపోయింది, తొలగిపోయింది. అప్పటి వెలుగు, దేవుని వెలుగు ముందు ప్రజలు అలాంటి చీకటి నిలవలేదు.